హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం టుడే ఒక లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను అపేడా సంస్థ నుండి. ఫస్ట్ అపేడా అంటే ఏంటో తెలుసుకుందాం. అపేడా స్టాండ్స్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ ప్రొసీజర్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అన్నమాట. ఇది ఇండియాలో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకే, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద వర్క్ చేస్తుంది. సో ఈ ఆర్గనైజేషన్ నుండి జాబ్స్ వచ్చాయి కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. ఓకే, టోటల్గా మనకి 3 పోస్ట్ నుంచి జాబ్స్ వచ్చాయి. ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఫినాన్స్. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years, నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 1, పే లెవెల్ 10. సో క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి MBA ఫినాన్స్ ఉండాలి లేదా CA కంపల్సరీ, అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. దీనికి మినిమం 5 years ఆఫ్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్, ఏజ్ 30 years ఉండాలి, నెంబర్ ఆఫ్ పోస్ట్ 2, అలాగే పే లెవెల్ 6. సో క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి అగ్రికల్చరల్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ఫుడ్ టెక్ రిలేటెడ్ డిగ్రీ కంపల్సరీ అని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చు. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి మనకి అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్, ఏజ్ వచ్చేసి మనకి 30 years ఉండాలి, పే లెవెల్ 6, నెంబర్ ఆఫ్ పోస్టులు 1. సో క్వాలిఫికేషన్ వచ్చేసి అగ్రికల్చరల్ రిలేటెడ్ డిగ్రీ కంపల్సరీ అని చెప్తున్నారు దీనికి. ఓకే, చూసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే వేకెన్సీస్ అనేవి ఇంక్రీస్ అవ్వచ్చు ఆర్ డిక్రీస్ కూడా అవ్వచ్చు అన్నమాట. రిజర్వేషన్ రూల్ అప్లై అవుతాయి. అలాగే PWD క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. సో జనరల్ కండిషన్స్ ఏంటంటే అప్లికేషన్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ కంపల్సరీ అని చెప్తున్నారు. ఎలిజిబిలిటీ కంప్లీట్ ఉండాలి బిఫోర్ లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. ఓకే, మన తర్వాత అప్లికేషన్ ఫీ AGMకి 500 రూపీ, అలాగే అసిస్టెంట్ మేనేజర్కి 300 రూపీస్ ఫే, అలాగే SC ST PWBD ఫీమేల్ వాళ్ళకి ఫ్రీ అన్నట్టు. ఫీ వన్స్ పే చేసినాక రిఫండ్ అనేది ఉండదు. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే PWD వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, అలాగే డిఫెన్స్ పర్సనల్ వాళ్ళకి 3 years, అపేడా ఎంప్లాయీస్కి 5 years. ఓకే, సెలక్షన్ ప్రొసీజర్ అనేది 2 stages జరుగుతుంది అనమాట. ఫస్ట్ రిటర్న్ టెస్ట్, తర్వాత ఇంటర్వ్యూ. రిటర్న్ టెస్ట్ క్లియర్ అయిన తర్వాతనే ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఓకే, రిటర్న్ టెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. సో ఫస్ట్ AGM ఫినాన్స్, దీనికి చూస్తే మనం టోటల్గా 100 marks పేపర్ అనమాట. సెక్షన్స్ వచ్చేసి మనకి జనరల్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ అవేర్నెస్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్. కరెంట్ అఫైర్స్ 10 marks, జనరల్ ఎకానమిక్ 5 marks, అలాగే ఇంగ్లీష్ గ్రామర్ 5 marks, అలాగే డిస్క్రిప్టివ్ టైప్ ఫ్రమ్ ద రిలవెంట్ సబ్జెక్ట్స్ ఫర్ AGM ఫినాన్స్ 3 questions. 3 questionsకి 50 marks. టోటల్గా మనకి 100 marks అనమాట. దర్ విల్ బి 25% నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ ఫర్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్. సో 25% నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్తున్నారు. ద టైమ్ డ్యూరేషన్ టెస్ట్ విల్ బి 3 hours. ఓకే, తర్వాత ఇంటర్వ్యూ చూద్దాం. ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి మనకి 40 marks అన్నట్టు. సో ఇంటర్వ్యూ టాపిక్స్ కనుక చూస్తే మనము అగ్రికల్చర్ సెక్టర్ నాలెడ్జ్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్, అలాగే ఎక్స్పోర్ట్ ప్రాసెస్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్ బేసిక్స్ గురించి తెలిసి ఉండాలి మనకి. ఓకే, ఫైనల్ సెలెక్షన్ ఏంటంటే రిటర్న్ ప్లస్ ఇంటర్వ్యూ. ఓకే, తర్వాత మనం అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్కి చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి సింగిల్ పేపర్ అన్నమాట. డ్యూరేషన్ 2.5 hours, టోటల్ 100 marks ఉంటాయి అన్నమాట. సో చూసుకోవచ్చు జనరల్ అవేర్నెస్, అపేడా అగ్రి ఎక్స్పోర్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద సబ్జెక్ట్స్ కన్సర్న్ ఎట్ డిగ్రీ లెవెల్ ఇస్ ఏ రిటర్న్ అండ్ ప్రీసిస్ రేటింగ్. సో టోటల్గా మనకి 100 marks అన్నమాట ఇది. సో సెలక్షన్ సెక్షన్స్ ఏముంటాయి అంటే ఇందులో మనకి ఇవి స్టడీకి ఇవి టాపిక్స్ అన్నమాట మనకి. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని కూడా చెప్తున్నాను, 25% నెగిటివ్ మార్కింగ్. సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీ క్యాండిడేట్ చూస్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జామ్ బైలింగ్వల్లో ఉంటుంది. సో ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మనకి ఢిల్లీ NCRలో కండక్ట్ చేస్తారన్నమాట. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ ఇచ్చారు మనకి లాస్ట్లో. సెలక్షన్ ప్రొవిజనల్, రాంగ్ ఇన్ఫో ఇస్తే క్యాన్సిల్ అన్నమాట. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కంపల్సరీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి NOC రిక్వైర్డ్ అని చెప్తున్నారు.
ఏజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద లాస్ట్ డేట్. సో జాబ్ నేచర్ వచ్చేసి మనకి ఆల్ ఇండియా సర్వీస్, ఎక్కడైనా పోస్టింగ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఫైనల్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూన్ 2026. అప్లికెంట్ సబ్మిట్ చేశాక ప్రింట్ సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా చూస్తే స్పెసిఫిక్ డిగ్రీ ఉన్న వాళ్ళకి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఇది డిలే చేయకుండా అప్లై చేయండి. వీడియో యూస్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.